ఫ్రెండ్ చూసినాక ఇదైతే పిడుగు పడి ఇలాగ అయిపోయింది అనమాట. చెట్టు మొదట్లోనే పడింది పిడుగు, మూవు అంటాం కదా, మూవు దగ్గర పడింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను మా అన్నయ్య అయితే మా గ్రామానికి టోల్ గేట్ ఉంది కదా, టోల్ గేట్ పక్కన అయితే చిన్న జర్తోల్ మకం అని ఉంటుంది అనమాట. అక్కడైతే చింతకూర కోయడానికి అయితే వచ్చామన్నమాట. చూద్దాం, అసలు చింతకూర అయితే చాలా చాలా బాగుంది చూడటానికి. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఇది మా గ్రామానికి ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుంది అనమాట ఈ జర్తోల్ మకాలని. అక్కడైతే ఇప్పుడు మేము చింతకూర కోయడానికి అయితే వచ్చామన్నమాట. చూద్దాం అసలు ఏ విధంగా ఉందో మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది అనమాట. చింతకూర మనకి ఎందుకు ఉపయోగపడుతుందో కూడా చెప్తాను, అలాగే ఎంత బాగా ఉపయోగపడుద్దో, అలాగే ఇది కాంబినేషన్ ఏంటో కూడా చెప్తాను అనమాట. చింతకూరకు కాంబినేషన్ ఏంటో కూడా చెప్తాను. చూద్దాం. ఇప్పుడు మా అన్న అయితే ఎక్కడానికైతే ట్రై చేస్తున్నాడు అనమాట. అది మా అన్న అయితే మాకేంటంటే మొదలైతే పెద్దది ఉంది కాబట్టి చింతకూర అయితే సూపర్ ఉందనమాట. ఈ మొదలు ఉంది కాబట్టి ఈ నిచ్చిన వేసుకొని కూడా మేమైతే యూజ్ చేసి ఎక్కువ. అంటే మా నాన్నలు మా తాతల కాలంలో అయితే అదే బ్రతుకుంటే బలుచుకూరని తిండి బ్రతుకుతాం అంటారు కదా, దానికి సామెత ఏంటంటే ఇటువంటివి అనమాట. మాకు అడవిలో ఎక్కువగా ఆ కూరలు అనేవి దొరుకుతాయి అనమాట. ఈ చింతకూరలు కావచ్చు, లేదంటే బల్చికూరలు కావచ్చు, గొడ్డు కూర కావచ్చు, ఇవన్నీ రకరకాల ఆకులు ఉంటాయి అనమాట. మాకు తోటకూర కూడా మాకు ఎక్కువగానే పండుద్ది అనమాట. చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే మాకు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరాలనే చెప్పుకోవాలి. మేము ఏం లేకపోయినా సరే ఈ అడవి ప్రాంతానికి వెళ్ళి మేము ఇదో కూడా తెచ్చుకొచ్చాం అనమాట తినడానికి. దుంపలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఆ విధంగానే మాకు అందులో ఈ సమ్మర్లో అంటే ఈ ఎండాకాలం ఎండింగ్లో అయితే ఎక్కువగా మాకైతే చింతకూర దొరుకుతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. అప్పుడు మనకి చాలా ఎక్కువ ఉండి గణేశించట్లే, మనకి రోడ్డు పక్కనే బోలని చింత చెట్లు ఉండి. అనే ఒకప్పుడు మన ఊరంతా చింత తోటాడు కదా కదా నాన్న చెప్తాండు రా, చింత తోటాట మన ఊరంతా. అలాగలాగా ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అలాగా చింత తోట కాస్త ఊరైపోయింది అనమాట. ఇదో కారు ఇక్కడ పెట్టాలి. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే చిగురులాడిది కావాలన్నమాట. ఆ ఎర్ర కనిపిస్తుంది కదా, ఆ టైప్ ఆఫ్ది అయితే కావాలన్నమాట. చూడండి, ఇక్కడ ఎర్ర కనిపిస్తుంది కదా, దాన్ని అయితే చిగుర్లు అంటారు అనమాట. చింత చిగురు అంటాం మేమైతే. అంటే అంతే ఎప్పుడు వస్తాయంటే బొట్టలు, చింత బొట్టలు ఉంటాయి కదా, బొట్టలు అయిపోయే సీజన్లో వస్తాయి అనమాట చింతకూర అయితే. చూద్దాం. ఇప్పుడు 2 కుటుంబాలకైతే ఈ చింతకూర కావాలి, ఎంత దొరుకుద్దో. అయితే నా చిన్నప్పుడు అయితే విరివిగా దొరికాయి అన్నమాట. ఎందుకంటే చింత చెట్లు ఎక్కువ ఉండి మా గ్రామం సైడ్ అయితే. మాకు రోడ్డు పక్కనే బోలనే చింత చెట్లు ఉండి, ఇప్పుడు ఏంటంటే కనుమరుగు అయిపోయినాయి అనమాట. అందువల్ల ఈ చింతకూర కూడా దొరకట్లేదు మాకైతే. కానీ మాకు అవైలబుల్గా ఉన్న చెట్టు అయితే ఇది ఒకటే అనమాట. చింతకూర కూడా చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మా అన్నయ్య అయితే కోస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరికి అంటే మా ఇంటికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా ఉండాలన్నమాట, సరిపోవాలి. చింతకూర పెసరపప్పు, చింతకూర ఏ పప్పు అయినా సరే చింతకూర మినపప్పు అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట. బెస్ట్ కాంబినేషన్ అనమాట చింతకూర పప్పు అయితే. నిజంగా ఒక్కసారి కానీ మరిగారంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే అందులోకి మామిడికాయ వేసుకుంటారు, మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటారు అనమాట. చాలా బాగుంటుంది. పుల్లగా, లైట్గా పుల్లగా తగులుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. మాకు ఇంకా ఈ సీజన్ అంతా కూడా మామిడికాయలు ఉన్నంత కాలం కూడా మామిడికాయ చింతకూర పప్పు, అలాగే మామిడికాయ కూర, ఇలాగా ఏదో కాంబినేషన్లో మామిడికాయ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మాకు డైలీ మధ్యాహ్నం కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఎక్కువగా అయితే మామిడికాయ చింతకూర పప్పు.
ఇంకా బెస్ట్ కాంబినేషన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసుకుంటే కింద కామెంట్లు అయితే తెలియచేయండి. చూద్దాం. ఇప్పుడైతే మా అన్న అయితే కోస్తున్నాడు. అలాగే మధ్య మధ్యలో మీకు మంచి మంచి విషయాలు కూడా వివరిస్తాను. అనే చింతకూరని ఎక్కువగా పురోటాలు తింటారు కానీ పురోటాలనే నీళ్ళు వేసుకున్న వాళ్ళు తింటారు అన్నాడు. అదే ప్రెగ్నెంట్ అవుతారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు అయితే ఎక్కువగా తింటారట ఈ చింతకూర అయితే. ఎందుకంటే చాలామంది పులుపు తింటారు కదా, ఆ టైంలో నీళ్ళు వేసుకున్న వాళ్ళు పుల్లగా తినాలనిపిస్తుంది కదా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ చింతకూర అనేది యూజ్ అవుతుంది. అలాగే ఆకుకూర, ఒక ఆకుకూరగాయ కూడా ఉంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే మామిడికాయలు అవైలబుల్గా ఉండవు, అలాంటప్పుడు ఈ చింతకాయలు కూడా చింతకూర కూడా తింటారు. కొంతమంది చింతకాయలు కూడా తింటారు అనమాట. అలా మాకైతే ఫ్రీగా దొరికే చాలా ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే మామిడికాయలు కావచ్చు, లేదంటే చింతకూర కావచ్చు, చింతపట్లు, తర్వాత వచ్చేసి జీడి మామిడి పళ్ళు కావచ్చు, ఇటువంటివన్నీ మనకి ఫ్రీగా అవైలబుల్లో ఉంటాయి అనమాట. బాగుంటాయి, ఫ్రీగా దొరుకుతాయి అనమాట. మాకు అదొకటైతే మేము అందులో కొంచెం పాజిటివ్నెస్ అయితే దొరుకుతుంది అనమాట. మాకైతే చాలా బాగుంటుంది. పల్లెటూరులో అప్పుడప్పుడు పల్లెటూరులో పుట్టినందుకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఇటువంటి సన్నివేశాలు, ఇటువంటి ప్రకృతి నుంచి లభించే ఫ్రూట్స్ ఇవన్నీ తినడం వల్ల. చూస్తున్నారు కదా పక్కనే మనకు పనస చెట్టు కూడా ఉంది. పనస చెట్టు కూడా కాయలు బాగా కాసింది. చిన్న చెట్టే కాకపోతే కాయలు బాగా కాసింది. ఇంకా ఇవే జత్త వాళ్ళు మాకు అనమాట, కంటారు అనమాట. మా అత్త వాళ్ళు, బావాళ్ళు అయితే మా వాళ్ళు మేము రిలేటివ్స్ అనమాట. అవాలా చదువుకోవాలా. ఎంత కోసం ఏది సరిపోద్దా? కొయ్యి కొద్ది కొయ్యి సరిపోద్ది. జాగ్రత్త కాబట్టి కుదరపోతే దిగే, కుదిరితేనే కొయ్యు. కానీ కూర చాలా చాలా బాగుంది. కానీ ఒక 2 రోజులు ముదిరిపోతే పని చేయదు. అది వచ్చింది. ఫ్రెండ్స్ అక్కడైతే మనం టోల్గేట్ పనులు అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. అదే పెయింట్ వర్క్ అనమాట. పెయింట్ వర్క్ జరుగుతుంది. ఎప్పుడు పూర్తవుద్దా అని ఎదురు చూస్తున్నమాట. గవరయ్యపేట టోల్ ప్లాజాకు స్వాగతం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, గవరయ్యపేట టోల్ ప్లాజా వెల్కమ్స్ యూ. ఏముండిదనే ఫ్రెండ్ చూసినాక ఏదైతే పిడుగుపడి ఇలాగ అయిపోయింది అనమాట. చెట్టు మొదట్లోనే పడింది పిడుగు. మూవు అంటాం కదా, మూవు దగ్గర పడింది అనమాట. పిడుగు కింద పడిపోయింది అనమాట. కవర్లో అయితే అది మళ్ళీ ఏరుకోవాలి. మేము ఏరుకొని నీట్గా కడుక్కుంటాం కాబట్టి మనం ఇలాగా. ఈ లోపు అయితే నేను చింతపొట్లు తినే ప్రయత్నం చేస్తున్నాను. ఇది బాగుంది. ఇందాక బొట్ట బాగలేదు కానీ ఇది బాగుంది అనమాట. చూస్తున్నారా? చూద్దాం పొల్లగుందో తీగుందో. ఎస్ పర్లే. మరీ తీయలేదు కానీ బాగా పులుపు ఉంది ఫ్రెండ్. తిన్నా కానీ ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటుంది. మా అమ్మకు ఉండదు. అక్కడైతే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంకొక అమ్మకైతే వేయడానికి నిశ్చయం చేస్తున్నాడు అండి మా అన్న అయితే. ఇంకెనక్కిలాగానే వద్దు పట్టుకుంటాను లేట్ కదా. తైలించి కదా ఏం కూడా ఇందాక కొమ్మ తగులుకుందిరా. కొమ్మ తగులుకోవడం వల్ల పోయింది.
ఏరడం చాలా కష్టమే కదా, ఒక్కో ఆకు ఏరాలి రుబ్బెత్తా. అంటే కేజీ ఎంతనే చింతపండు? 150. 150 చింతకూర కూడా కొంటారు కదా, నేను పెట్టాలి కానీ తప్పది. మనం కోసింది పావు కేజీ ఉంటుందా? 200. మనం వెతుక్కోవాలి కానీ మన అడవి నుంచి మన గ్రామంలోని బోలని డబ్బులు చేయొచ్చు. ఇప్పుడు ఏటనే గుడ్డు కూడా ఎక్కువనేస్తారు తెలుసా, టౌన్ లో సిటీలో. అవును, రేగానే ఎండి చేప, చిన్న చేప నెత్తలే చిన్న వేసుకోవాలి. మనకి అంతెందుకు, మన సమ్మర్లో వచ్చి ముంజికాయలు అమ్ముకున్న బోల్డ్ డబ్బులా నువ్వు. మనం ఏంటంటే ఫ్రీగా కొట్టి పెడతాం కానీ కొట్టి పెట్టుకొని అమ్ముకోం. మనకి లేదులే కదా వ్యాపారం చేయడం, తినడం, ఫ్రీగా వచ్చింది తినడం, అంతేగాని వ్యాపారం చేసే అంత మైండ్ సెట్ లేదు.